హాయ్ గైస్! వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. సో, మనం తెలుగులో చెస్ నేర్పిస్తున్నాము. మన లాస్ట్ వీడియోలో చెస్ బోర్డ్ ఏంటి? ఈ వైట్ అండ్ బ్లాక్స్ ఏంటి? మనం చెస్ బోర్డ్ ప్లేస్‌మెంట్ ఎలా పెట్టుకోవాలి నేర్చుకున్నాము. సో, ఈ వీడియోలో మనం పీసెస్ గురించి నేర్చుకుందాము. అసలు ఇంకా చెస్ బోర్డ్ ఉంది. సో, మనకు పీసెస్ కావాలి గదా! సో, మనం ఏమేం పీసెస్ ఉంటాయి మన దగ్గర? మన అపోనెంట్ దగ్గర గూడా ఏమేం పీసెస్ ఉంటాయి? వాటి పేర్లేంటి? సో, అవి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకే. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే. సో, మనం ఫస్ట్‌గా చూడాల్సింది మన దగ్గర టోటల్ 16 పీసెస్ ఉంటాయి. సేమ్ అపోజిట్ దగ్గర గూడా 16 పీసెస్ ఉంటాయి. ఓకే. అండ్ మనం చూసుకుంటే ఈ మొదటి వరుసలో ఉన్న వీటన్నింటిని మనము పాన్స్ లేదంటే సోల్జర్స్ అంటాము. వీటన్ని. సో, ఇవి మనకి 8 ఉంటాయి. ఇవి ఫ్రంట్ లైన్ కమాండర్స్ లాగా. సో, మనము యుద్ధానికెళ్ళేటప్పుడు మన దగ్గర సోల్జర్స్ ఎలా ముందెళ్తారు. సో, అలాగా మనకి ఈ ముందర మన సోల్జర్స్ పాన్స్ ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఇవి ఈ ఫస్ట్ రోలో ఉండే వాటన్నిటిని ఈ సెకండ్ రోలో ఉండే వాటన్నిటిని మనం పవర్స్ అంటాము. మన దగ్గర గూడా 8 పవర్స్ ఉంటాయి. అపోజిట్ దగ్గర గూడా 8 పవర్స్ ఉంటాయి. ఓకే. అండ్ వీటిని మన తెలుగులో చెప్తాను. అలాగే ఇప్పుడు బేసిక్‌గా మనం బయట ఆడే చెస్‌లో వీటిని ఏమంటారో అది కూడా చెప్తాను. సో, బేసిక్‌గా మన తెలుగులో వచ్చేసేసి వీటన్నిటిని సిపాయిలు అంటాము. సిపాయిలు లేదా సోల్జర్స్ బేసిక్‌గా. వీటిని పవర్స్‌నొచ్చేసేసి దీన్ని ఏనుగు ఇది తెలుగులో ఏనుగు అంటాము. దీన్ని చెస్ భాషలో వచ్చేసేసి రూక్ అంటారు. రూక్. ఇది మన గుర్రం. మనకు తెలిసిందే. దీన్ని చెస్ భాషలో నైట్ అంటారు. ఇది మన తెలుగు భాషలో ఒంటె అంటాము. మన చెస్ భాషలో దీన్ని బిషప్ అంటారు. ఇది మన తెలుగులో రాజు, మన చెస్ లాంగ్వేజ్‌లో గూడా రాజుయే కింగ్. అండ్ ఇది ఆహ్, మన తెలుగులో వచ్చేసేసి రాణి అంటాము. ఆహ్, మన చెస్ భాషలో వచ్చేసేసి దీన్ని క్వీన్ అంటాము. సో, సేమ్ ఇది ఆహ్, బిషప్ ఉంటే నైట్ గుర్రం రూక్ ఏనుగు. సో, మనకేంటంటే 8 సిపాయిలుంటాయి పాన్స్. 2 రూక్స్ ఉంటాయి. అది ఏనుగులు. 2 గుర్రాలుంటాయి. నైట్స్. 2 బిషప్స్ ఉంటాయి. ఒంటెలు. ఒక రాజు, ఒక రాణి ఉంటారు. సో, ఇది మన దగ్గరుండే పీసెస్ అన్నమాట. సో, ఇలాగే సేమ్ గూడా అపోజిట్ సైడ్ కూడా సేమ్ ఇవే పీసెస్ ఉంటాయి. డిఫరెంట్ కలర్‌లో. అపోజిట్ కలర్‌లో. ఓకే. సో, ఇవి మన పీసెస్ గురించి. హోప్ మీకు ఇది అర్థమైందనుకుంటాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే చా మన కామెంట్ బాక్స్‌లో పెట్టండి. దానికి ఆన్సర్ ఇస్తాను. ఇంకా క్లారిఫై కాలేదు అంటే ఇంకో చిన్న షార్ట్ వీడియో చేసి వదులుతాను. సో దట్ మీకు అర్థమయ్యేలాగా. ఎందుకంటే పిల్లలకి చెస్ నేర్పించడము చాలా అంత ఈజీ కాదు. మీకు చాలా క్వెషన్స్ ఉండొచ్చు. మీ క్వెషన్స్ అన్ని క్వెషన్స్‌కి నేను ఆన్సర్ ఇస్తాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. థాంక్ యూ గైస్.